సూళ్లూరుపేట జాతీయ రహదారిలో ప్రైవేటు బస్సు బోల్తా పడింది. పాండిచేరి నుండి విజయవాడ వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పొట్టపాలెం వద్ద అదుపు తప్పింది. ఈ బస్సులో ప్రయాణిస్తున్న వారిలో 17 మందికి గాయాలయ్యాయి. వారిలో ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం చెన్నైకి తరలించారు. సూళ్లూరుపేట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సురేంద్ర నెల్లూరు నుంచి అందిస్తారు. సురేంద్ర, చెప్పండి. అయితే బస్సు బోల్తా పడింది, అందులో 17 మందికి గాయాలైనట్లు కూడా చెప్తున్నారు. పూర్తి వివరాలేంటి? తిరుపతి జిల్లా సూళ్లూరుపేట వటర్పాలెం వద్ద బస్సు మార్నింగ్ స్టార్ బస్సు బోల్తా పడింది. అయితే రాత్రి అర్ధరాత్రి సమయంలో 1:30 సమయంలో ఈ యొక్క బస్సు కూడా బోల్తా పడినట్లు తెలుస్తా ఉంది. అయితే ఈ బస్సు పాండిచేరి నుండి విజయవాడకు బయలుదేరి ప్రైవేట్ ట్రావెల్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వటర్పాలెం సమీపంలో ఈ యొక్క బస్సు అయితే బోల్తా పడింది. ఈ యొక్క బస్సులో మొత్తం 34 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 17 మందికి గాయాలయ్యి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యడంతో ఆ తీవ్ర గాయాలైనటువంటి వారిని చెన్నైకి తరలించడం జరిగింది. 17 మందిని సూళ్లూరుపేట ఆసుపత్రిలో వైద్యం తీసుకుంటున్నారు. అయితే ఈ ప్రమాదం గురించి తెలుసుకున్నటువంటి కొన్ని నిమిషాల వ్యవధిలోనే సంఘటన స్థలానికి సూళ్లూరుపేటకు సంబంధించినటువంటి పోలీసులు, అదేవిధంగా ఎస్ఐ బ్రహ్మనాయుడు ఉదాహరణ అక్కడికి వెళ్లి క్షతగాత్రులకు సహాయ చర్యలు కూడా అందించడం జరిగింది. ఇటు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇటు ప్రమాదంలో ప్రాణ నష్టం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇది ఏకోజామున జరగడంతో అప్పటికి యొక్క ప్రమాదాన్ని గుర్తించడానికి కొన్ని నిమిషాలు లేట్ అయినప్పటికీ పోలీసులు అయితే సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి వెళ్లడంతో సహాయ చర్యలు అందడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తా ఉంది. అయితే ఇటు మొత్తం మీద కూడా ఈ యొక్క బస్సు యాక్సిడెంట్ లో ఎవరికి ప్రాణాపాయం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇటు సీరియస్ గా ఉన్నటువంటి వారి పరిస్థితి కూడా కొంచెం కుదుట పడినట్టు కూడా ఇప్పుడే మనకు సమాచారం తెలుస్తా ఉంది. మిగతా 17 మంది క్షతగాత్రులు అయితే సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతా ఉన్నారు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర.